మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. ఈ పరిశుద్ధ లేఖనంలో మనం గమనిస్తున్నటువంటి మాట, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఈ దేశములో నా పౌరస్థితి ఉండాలి అని, లేదా ఇతర దేశంలో కూడా నా పౌరస్థితి ఉండాలని ప్రయాసపడేవారు, ఎదురు చూచేవారు, ఆ దిశగా పరుగులెత్తేవారు, యోచన చేసేవారు, ఆలోచించేవారు మనకు తటస్థిస్తూనే ఉంటారు. ఒక విధంగా అది మంచిదే అయినప్పటికీ ఈ లోకంలో ఉండేటువంటి పౌరస్థితి తాత్కాలికమైనది, భౌతికపరమైనది. అది నిత్యత్వంకు తీసుకుని పోయేది కానే కాదు. ఒకవేళ జనాభా లెక్కల్లో ఆ వ్యక్తి యొక్క నామం లెక్కించవచ్చు, ఆ వ్యక్తిని లెక్కలో ఎంచవచ్చు. కానీ ఆ విధంగా ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి పరిస్థితిలో వారు ఏమాత్రము నిత్యత్వంలోకి ప్రవేశించరు అన్నటువంటి సంగతి వాస్తవము. అయితే భక్తుడైనటువంటి పౌలు ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి పౌరస్థితి కొరకు ప్రయాసపడద్దు, వారిచ్చేటువంటి ఈవుల కొరకు మీరు ఎదురు చూడొద్దు, వారి మీద వీరి మీద మీరు ఆధారపడద్దు. ఈ రాజు మనకి సహాయం చేస్తాడు, ఆ అధికారి మనకి సహాయం చేస్తాడు, ఈ మనుషులు నాకు తోడుగా ఉంటారని మనుషుల మీదకి మీ విశ్వాసం వెళ్ళనివ్వద్దు. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. మనకు నిజమైనటువంటి రాజు, మన అధికారి, మన నాయకుడు, మన సైన్యాధిపతి, మన సహాయకుడు, మన స్నేహితుడు, మన ప్రేమికుడు, మన విమోచన దాత, కృపాకరుడు, మనలను నిత్యత్వంలోకి తీసుకుని పోయేటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనకు నిజమైనటువంటి దైవము. ఆయన దగ్గర ఉన్నది మన నిజమైనటువంటి పౌరస్థితి. ఈ పౌరస్థితిని మనము కలిగి ఉన్నాం కాబట్టి ఈ భూలోకమైన భౌతికపరమైనటువంటి విషయాల గురించి మనం చింతపడనక్కరలేదు. ఈ లోకంలో ఒకవేళ పౌరస్థితి లేదని, జనాభా లెక్కలో లేరని, కుల ధృవీకరణ పత్రం ఇవ్వరని, నీకు ఓటు హక్కు లేదు అని, నువ్వు ఇక్కడ నివసించడానికి యోగ్యత లేదు అని, నీవు నిషేధించబడిన వాడు, నిషేధించబడిన దానవు అని తిరస్కరించి అవమానపరిచి అయోగ్యులుగా ఎంచినా మనం ఏమాత్రము దిగులు పడవలసినటువంటి, చింతపడవలసినటువంటి అక్కర లేదు. ఎందుకంటే మన నిజమైనటువంటి పౌరస్థితి పరలోకములో ఉన్నది, పరమందున్నది. అక్కడ నివసించడానికి మనం ఇక్కడ ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మన రక్షకుడు అక్కడ నుండి రాబోతున్నాడు. మేఘారుడై పరము నుండి తన జనులమైనటువంటి మనలను కొనుపోబోవడానికి అలంకరింపబడినటువంటి వరుడిగా, అగ్ని స్వరూపిగా రానయ్యున్నాడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాము కనుక ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం ఆలోచించి చింతపడక, బాధపడక విశ్వాసమును ఆయన మీద ఉంచుదాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అన్నప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అవును, పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోకములో మన కొరకు స్థలాన్ని సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకునుట అనగా ఆయన నామంలో ముంచుట బాప్తిస్మము తీసుకునుట, ఆయన రక్తంలో కడగబడుట, యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుట, ఆయన నామమును మనుషులందరి ఎదుట ఒప్పుకొని బహిరంగంగా బాప్తిస్మము తీసుకునుట. ఇది ఆయనను ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత కలిగేటువంటి పౌరస్థితి. ఈ విధముగా పరలోకములో జీవ గ్రంథమందు పేరు లిఖించబడి ఉంటుంది కనుక అట్టి వారికి పరలోకమందు స్థితి కలుగుతుంది, స్థానం కలుగుతుంది, గృహము కలుగుతుంది. ఈ పౌరస్థితికి వారు యోగ్యులుగా మార్చబడతారు. అయితే ఆ స్థిరమైనటువంటి పౌరస్థితిని పొందుకోవాలి అని అన్నప్పుడు ఇక్కడ మనం ఇంకో విషయాన్ని చూస్తాం. 21వ వచనం, సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. సాధారణమైనటువంటి ఈ మట్టి దేహముతో, దీన శరీరముతో మనం పరలోకానికి పౌరస్థితిని పొందుకోవడానికి వెళ్ళలేము. దానిని పొందుకోవాలి అని అన్నప్పుడు మనం మహిమ దేహమును ధరించుకునేటప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతాం. ఎవరు ఆ మహిమ దేహమును ధరించుకోగలుగుతారు అని అన్నప్పుడు ఈ లోకంలో దీనత్వమును ధరించుకున్న వారు, ఈ లోకంలో క్రీస్తు కొరకు పాపంలో చచ్చిపోయిన వారు, ఈ లోకంలో క్రీస్తు కొరకు శ్రమైన, హింసైన, మరణమైన, వస్త్రహీనతైన, కరువైన సిద్ధమే అని సమర్పించుకున్నవారు, క్రీస్తు కొరకు సాత్వికముతో, ఓర్పుతోనూ, సహనముతోనూ, దయాలుత్వంతోనూ, మంచితనముతోనూ, నమ్మకత్వంతోనూ జీవించేవారు మాత్రమే మహిమ శరీరముగా వారి దేహం మార్చబడిన వారుగా, పరలోకానికి యోగ్యులుగా ఎంచబడిన వారుగా నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతారు. మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మరొక విషయాన్ని గమనిస్తాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు.
కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. నిలువరమైన పట్టణము ఈ లోకములో మనకు లేదు, స్థిరమైనటువంటి స్థావరం మనకు లేదు, మన పౌరస్థితి ఇక్కడే ఉన్నది అని నమ్మినట్లయితే అది భ్రమగానే ఎంచబడుతుంది. ఒకరోజు అది అవాస్తవం అని కూడా తెలియపరచబడుతుంది. ఎందుకంటే క్రీస్తు విరోధి ఈ లోకమును పాలించడానికి వచ్చినప్పుడు వాడి యొక్క క్రూర పాలన చేత ఆ దినమున జనులు ఆలోచిస్తారు, ఇది నిజమైనటువంటి పౌరస్థితి కాదు, ఈ ధనము నిజమైనటువంటి ధనము కాదు, ఈ ధనము యొక్క విలువ నిజమైనది కాదు, దీని విలువ మారుతూ ఉన్నది, సంవత్సరములు గడుస్తూ ఉన్నప్పటికీ దీని విలువ తగ్గుతూ ఉన్నది, లేదా దీని విలువ పెరుగుతూ ఉన్నది, లేదా దీనికి అసలు విలువే లేదు అన్నటువంటి సంగతిని ఆ దినమున గుర్తిస్తారు. ఇక ఈ లోకంలోనే నాకు అంతా ఉన్నది, ఈ లోకంలో నేను కొనుక్కున్న గృహము, నా స్థలము, నా ఇల్లు, నా వాకిలి, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా ఆరోగ్యము, నా బంధువర్గము, నా ఊరు, నా స్థావరం అని నమ్మిన వారందరూ ఆ రోజున గుర్తిస్తారు ఇది స్థిరమైనది కాదు అని. కనుక నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉన్నా మనము స్థిరమైన వారము కాదు. ఈ మట్టి దేహము మట్టిలో కలవవలసినదే. దేవుని చేత అనుగ్రహించబడినటువంటి జీవాత్మ దేవుని యొద్దకు నిశ్చయముగా వెళ్ళవలసినదే. అయితే అది చేసినటువంటి మంచి చెడు క్రియలను బట్టి దానికి తీర్పు, దానికి శిక్ష అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. దాని ప్రకారమే ఆత్మ నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అని దేవుడు నిర్ణయిస్తాడు. కనుక ఈ లోకంలో మనం ఇంకనూ సజీవులుగా ఉండగానే క్రీస్తే మన దేహమును మహిమగల దేహంగా మార్చగలవాడు అని ఆయన ఎదుట మనం దీనత్వమును ధరించుకుందాం. పరలోకానికి యోగ్యత కలిగేటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉందాం. ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని పెదవులతో ఒప్పుకొని బహిరంగంగా ముంచెడు బాప్తిస్మము తీసుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడదాం, పరిపూర్ణతకు సాగిపోదాం. ఎందుకంటే నిలువరమైనటువంటి స్థావరం, స్థలము, ఇల్లు, గుడారము ఈ లోకంలో మనకు లేదు. ఒకవేళ ఇది స్థిరమని నమ్మినట్లయితే ఆ దినమున అస్థిరము అని గుర్తించి కేకలు వేసిన, రొమ్ములు కొట్టుకున్న, ఏడ్చిన, ప్రలాపించిన ఇసుమంతైనను ఉపయోగం ఉండదు. కనుక నా ప్రియ సహోదరులారా, నేడు అనేటువంటి సమయం మనకి ఇంకను మిగిలి ఉండగానే, క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన దయారసం మన మీద ఇంకను కుమ్మరించబడుతూ ఉండగానే, ఆయన దయగల దృష్టి మన మీద ఇంకను నిలిచి ఉండగానే ఆయన చెంతకు మనము చేరదాం. మన పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తిస్తాం. మనం ఇంకను గమనిస్తున్నట్లయితే అనేకులు నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి భ్రమలో, పాపములో బ్రతుకుతూ ఉంటారు. నా పౌరస్థితి పరలోకమందుంది అని అనుకుంటారు. కానీ వారి యొక్క కుతంత్రాల చేత, వారి అసూయ చేత, కుళ్ళు చేత, వారి అబద్ధపు క్రియల చేత, మోసపూరితమైనటువంటి యోచనల చేత, ప్రేమరహితమైనటువంటి జీవన మనుగడ చేత, అసమాధాన క్రియల చేత, వడ్డీ వ్యాపారాల చేత, వ్యభిచార క్రియల చేత, మోహము చేత, అన్యాయము చేత, దూషణల చేత వారి పౌరస్థితి నరకములో ఉంటుంది. కానీ వారు అనుకుంటారు నా పౌరస్థితి పరలోకమందుందని పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ గుర్తించాల్సినటువంటి విషయం, మనము దీన శరీరాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే మహిమ దేహాన్ని ధరించుకున్నట్టుకు యోగ్యులుగా మార్చబడతాం. దీన శరీరమును ధరించుకున్న ప్రతి వారు దీనత్వంతోనే ఉంటారు. క్రీస్తును విడిచిపెట్టకపోతే నీ దేహమును ధూళిగా మారుస్తాము, ఈ మట్టిలో నీ మనుగడను కలిపివేస్తామని అన్నప్పటికీ, మనుగడ ఎటువైపు తిరిగినప్పటికీ నన్ను మన్నించి నా దేహమును మహిమ దేహముగా మార్చి, అమర్త్యతను అనుగ్రహించి, అమరునిగా మార్చి ఆ నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రభువును మాత్రం నేను విడిచిపెట్టను అని, విసర్జించునని చెప్పుటయే దీనత్వము. ఆశీర్వాదం వచ్చినప్పుడు మాత్రమే కాదు, శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన క్రీస్తే నా దేవుడు అని చెప్పుటయే దీనత్వము. కోరుకున్నది కలిగినప్పుడు లేదా కోరుకున్నది కనరకపోయినప్పుడు, స్థితి ఏదైనప్పటికీ ఆయనలో ఉన్నటువంటి భక్తి స్థిరంగా ఉన్నటయే దీనత్వము. మన పుత్రుడైనటువంటి అబ్రహామును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాం అంటాడు, ఎల్లప్పుడూ గుడారాల్లో నివసిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు, కుటుంబంతో సహా ప్రయాణం చేస్తున్నాడు. ఆయనను ఒకవేళ మనం ఆపి, అబ్రహాము నీవు ఎంతో ధనాన్ని సంపాదించుకొని ఉన్నావు కదా, నీవు శ్రేష్టమైనటువంటి విలాసవంతమైనటువంటి గృహాన్ని నిర్మించుకొని ఆనందంగా జీవించొచ్చు కదా అని అంటే, అబ్రహాం అంటాడు, నా దేవుడు నాకు చెప్పినటువంటి బాట ఈ బాట, ప్రయాణమై సాగిపోమన్నాడు. ఎందుకంటే నిలువరమైనటువంటి గుడారము నాకు ఈ లోకములు లేదని ఆయన నాకు తెలియచేశాడు. అందుకని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదు
పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకే నేను సాగిపోతున్నాను కానీ ఈ లోకంలో తాత్కాలికమైన మర్త్యమైన గుడారాల కొరకు, గృహాల కొరకు, ఆనందాల కొరకు నేను ప్రయాసపడను అని చెప్తాడు. కనుక ఆ మాటను మనం ఆదర్శవంతంగా తీసుకున్న వారంగా, అబ్రహామును దృష్టిలో ఉంచుకున్న వారంగా, పౌలు చెప్పినటువంటి మాటను మనం దృష్టిలో ఉంచుకున్న వారంగా, క్రీస్తు చెప్పినటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఉపదేశమును మనం గుర్తించిన వారంగా, ఆయన రాజ్యంలో మన కొరకు గృహమును నిర్మిస్తూ ఉన్నాడన్నటువంటి సంగతిని గుర్తించి పరలోకమందు మన పౌరస్థితి ఉన్నదని గమనించి ఆయన చెంతకు మనం చేరదాం. దీని శరీరమును మనం ధరించుకుందాం. ఈ లోకములో ఉన్న వాటిని మనం విసర్జించి పరలోకానికి యోగ్యత కలిగించేటువంటి ముంచిన బాప్తిస్మము, పరిశుద్ధాత్మ సంపూర్ణత అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో మనం ముందుకు సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం నిలకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. మా పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నీవు గృహమును నిర్మిస్తూ ఉన్నావని, అక్కడ నుండి నువ్వు మా కొరకు వస్తున్నావని నీవు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద పరలోకమందు పౌరస్థితి ఉన్నటకు దినత్వం ధరించుకోవాలని తెలుసుకున్న వారుగా జీవించటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమైశ్వర్యులు తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.